జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. బీఆర్ఎస్ పార్టీలో దయ్యాలను పెంచి పోషించింది కేసీఆర్ఏనని దయ్యాల లీడర్ కేసీఆర్ అని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కింగ్స్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన కామారెడ్డి నియోజకవర్గం కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల ఊబిలోకి నెట్టారని, ఆ అప్పులకు ప్రతి నెల ఈ ప్రభుత్వం వడ్డీ కడుతోందన్నారు. అయినా ప్రభుత్వ పథకాలను ఆపకుండా నిరంతరంగా అమలు చేస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ లో దయ్యాలను పెంచి పోషించింది కేసీఆర్ఏనని, కేసీఆర్ కూతురు కవిత చెప్పిన దాంట్లో అబద్ధం ఏమీ లేదన్నారు. ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ చేపట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతించిందని, అమెరికా మాట విని మధ్యలోనే ఆపరేషన్ సింధూర్ ఆపటం సరికాదని తెలిపారు. నాడు ఇందిరాగాంధీ ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపిందని, యుద్ధం ఆపడానికి అమెరికా రాయబారం చేస్తే అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పారని గుర్తు చేశారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు సాగునీరు అందించే ప్యాకేజీ 22 పనులను ప్రభుత్వం పూర్తి చేస్తుందన్నారు. భూసేకరణ నిధుల కోసం ఇరిగేషన్ మంత్రిని షబ్బీర్ అలీ కలిసి విన్నవించారని తెలిపారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు గెలుపు దిశగా కృషి చేయాలని, 70 నుంచి 80% సీట్లు కైవసం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలోని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, డిసిసి అధ్యక్షులు కైలాసు శ్రీనివాసరావు, జిల్లా నియోజకవర్గం మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాకు కూడా తెలిసి మండల ప్రెసిడెంట్ నా ముందట షో చేస్తున్నాడా, నిజంగా మండలంలో ఏమన్నా ఉన్నదా నాకేం నాకు నిజంగా ఉంది ఆఫీసర్గా. కానీ ఈ భూమి మీద పుట్టిన ఈ భూమి గ్రామాలకు రోడ్డు వేసిన, సూర్యుడు కృష్ణ కరెంట్ ఎన్నో కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేసింది. ఆనాడు ఇందిరాగాంధీ కూడా ఎంతమందితో ప్లాట్ కావచ్చు, ఇల్లు కట్టడం కావచ్చు, కదగా కట్టలేదు. అయినా కూడా 65 సంవత్సరాలు రాష్ట్రం కేవలం 65,000 కోట్లు. ఈ 65,000 కోట్లు 80 పైసల వడ్డీ కొట్టు నెలకు 650 కోట్ల రూపాయలు వస్తూ ఉంటాయి ప్రభుత్వం. మనం ఏదైతే అప్పు తెచ్చుకుంటామో, ప్రజలు అప్పు తెచ్చుకోవడం, ప్రభుత్వం కూడా బ్యాంకుల ద్వారా, రిజర్వ్ ద్వారా, ప్రపంచ బ్యాంక్ ద్వారా, కేంద్ర ద్వారా అప్పు తెచ్చుకుంటాం. ఈ 80 కోట్ల వడ్డీ అంటే నెలకు 650 కోట్లు వడ్డీ కట్టాలి. సంవత్సరానికి మహా 6,000 కోట్లు, 7,000 కోట్లు వడ్డీ. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు అంటే 21 మంది ముఖ్యమంత్రులు 60 సంవత్సరాల్లో 65 అంటే ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో చేసిన 8 లక్షల కోట్లు. ఈ 8 లక్షల కోట్లలో పాత 60,000 చేస్తే సుమారుగా 7 లక్షల కోట్లు. ఈ 7,30,000 కోట్ల అప్పుడు నెలకు కడుతున్న వడ్డీ ఖర్చు తీసుకునేలో నెలకు 6,500 కోట్లు సుమారుగా, అంటే సంవత్సరానికి 70,000. ఈ 17 మాసాల కాలంలో సుమారుగా 1,20,30,000 కోట్ల అప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీ చేయించి తీసుకెళ్ళి సుమారుగా 1,20,000 కోట్లు. అయినా కూడా రోజున గత కేసీఆర్ పెట్టినటువంటి ఏ స్కీమ్ మనం పెట్టేయలే. అదే పెన్షన్ ఇస్తా ఉన్నాం, అదే కరెంట్ ఇస్తా ఉన్నాం, అంటే అదే బియ్యం ఇస్తా ఉన్నాం, సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. అంటే ఈ రోజున చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అదే కళ్యాణ ఇస్తా ఉన్నాం, అదే కార్యక్రమాలు ఇస్తా ఉన్నాం. అంటే 8 లక్షల కోట్లు అప్పు చేసినా 8 లక్షల కోట్లు వడ్డీ కట్టడం వల్ల గత ప్రభుత్వం చేసిన ఏ ఒక్క స్కీమ్ ఎత్తివేయకుండా దీనికి అదనంగా వల్ల ఇబ్బంది వల్ల 6 గ్యారెంటీల పేరుగా మహిళలకు ఆర్టీసీ ఫ్రీ బస్సు, 500 రూపాయలు సిలిండర్ బోనస్ సబ్సిడీ, 200 యూనిట్ల కరెంటు, 22,000 కోట్ల రూపాయలతో లక్షల ఇల్లు, 4 లక్షల ఇల్లు, ఒక్కొక్కటి 5 లక్షల రూపాయలు ఇల్లు కూడా మంచి జరిగింది. కామారెడ్డి నియోజకవర్గానికి కూడా 3,000 ఇల్లు. ఈ 3,500 కోట్ల సంబంధించి షబ్బీర్ గారు ఏది ఇస్తే వాటికి చూడకుండా పొందుకోకుండా మొత్తం ఇదే కాకుండా 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఉన్న వాళ్ళకు ఆయన చెప్పినదే చేసిందే. అసలు
అందరూ వచ్చి కలిపి ఒక కుటుంబంలో అంటే రేషన్ కార్డు ఉంటే అందరూ కలిసి కుటుంబం కుటుంబంలో 2 లక్షల రూపాయల వాళ్ళకి అప్పు మాఫీ చేస్తామని అదే ప్రకారం చేయగలి 2 లక్షల కంటే ఎక్కువ మాఫీ చేయడం చెప్పే అంటే దీంతో పాటు ఎలా సన్న బియ్యం 500 రూపాయల బోనస్ సన్నవాడు 500 రూపాయల బోనస్ ఈ రోజున అంటే ఇంకా చాలా రకరకాల వల్ల రాజ్యం యువశక్తి అంటే ప్రతి గ్రామంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకుల కోసం ఉపాధి అవకాశాల కోసం ఈ రోజున ఉపాధి అవకాశాల కోసం ఈ రోజున మరి 6,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ డబ్బు బ్యాంకుల్లోనూ కేవలం 10% నిలిపారు అంటే 20% 90% అంటే 50,000 తీసుకుంటే ఫ్రీ మిగతా 1,00,000 రూపాయలు తీసుకుంటే 90% సబ్సిడీ 2 లక్షలు తీసుకుంటే 80% సబ్సిడీ 4 లక్షలు తీసుకుంటే 70% సబ్సిడీ అంటే 6,000 కోట్ల రూపాయలు ఈ లెక్క ప్రకారం చూస్తే ఈరోజు రాష్ట్రంలో సుమారుగా 6,000 కోట్ల రూపాయలు అంటే ఈ 6,000 కోట్ల రూపాయలు 119 ఈ 119 నియోజకవర్గాలకు 6,000 కోట్ల రూపాయలు చేస్తే కామారెడ్డి నియోజకవర్గానికి 50 కోట్ల రూపాయలు నిరుద్యోగ యువకులకు మాఫీ ఏర్పాటు చేస్తారు అంటే ప్రతి గ్రామం నుండి జనాభా పాల్గొనే గ్రామానికి 24, 34, 50 రావు అంటే ఇంతమంది 1,000 మంది లక్షల మంది 5 లక్షల మందికి ఇలా నిరుద్యోగ యువకులకు గ్రామాల్లో ఇంకా రుణాలు అంటే వికాసం సంబంధించి డబ్బులు ఏర్పాటు చేస్తారు. ఇవే కాకుండా ఎప్పటి నుంచో పెరిగినటువంటి ఏబిసిడి కులవర్గం సంబంధించి ఏబిసి అసలు పెట్టి చట్టం చేసిన మొట్టమొదటి రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ. అంటే జనాభా సమాజంలో జనాభా బీసీ కులాలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర జనాభా ప్రాతిపదికన అదే దామాసం ప్రకారం వాళ్ళకు కూడా ఉద్యోగ ఉపాధి రాజకీయాల్లో అదే నిష్పత్తిలో పదవులైన ఉద్యోగం కావాలని మళ్ళీ పుల్లలను చేపట్టి ఇంటిని తిరిగి ఏ కులాలు ఇతర రాష్ట్రాలకు పెట్టి వాళ్ళకు కూడా రాష్ట్రాన్ని బిల్లు పాస్ చేసి పంపడం జరిగింది. అంటే ఇట్లా ఎన్నో రకాల కార్యక్రమం చేస్తారు రాష్ట్రానికి సంబంధించి. అంటే దేశ అంటే మతాల పేరుగా కులాల పేరు సృష్టిపెట్టే కార్యక్రమం చేస్తారు. మొన్న జరిగినటువంటి ఆ పహల్గామ్ సమస్యలో జరిగిందో దాడి జరిగి అమాయకమైనటువంటి పురుషులు కాల్చడంలో దానిపైన సింధువులను మేము అడాన్ని మాట్లాడుతూ ఉన్నాం. ఈ యొక్క దాడుల పరంపర ఎప్పటికే కొనసాగుతాం. మరి అటువంటిది ఆ స్థావరాన్ని మట్టి పెట్టని చెప్పి సందర్భంలో కారణం చేస్తా ఉన్నాం. ఈ పరంపర ఎలా కొనసాగాలి? ఎట్లయితే ఇందిరాగాంధీ గారు 1972లో అటువంటి సంఘటన జరిగినప్పుడు మొత్తం కూడా ముక్కు మహిళల